నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీకి కేసీనేని నాని బలం ఎంత ఉందో ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు బలం కావాలి. మన ఊరికి అప్లికేషన్ పెట్టాం. మా సోదరులందరూ తలా 10 మందిని తీసుకొస్తే పెద్ద ర్యాలీ. అసలు నువ్వు పార్టీ మారేటప్పుడు నీ బలం చూపించాలి కదా. ఏది నీ బలం ఏది? ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డికి మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది. నాకు తెలిసి వీడి టికెట్ కూడా ఎవరు, ఎందుకంటే కేసీనేని నాని అనేవాడికి వైసీపీ పార్టీకి బరువే తప్ప ఏ సమయంత లాభం లేకపోగా ఆఖరికి ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా మేము పోటీ చేయం బాబోయ్ అని పారిపోతున్నారు. అది వీడికున్న పరపతి. ఇంకోటి చేతురా, వీడు ఒక ఈర్ష మనస్తత్వం కలాడు. వీడి వెనకాతల కనీసం వాడి కుటుంబ సభ్యులు కూడా లేరు. కేసీనేని చిన్ని పార్టీ కార్యక్రమంలో పాల్గొంటే వీడికి ఎందుకంటే ఈర్ష? సొంత తమ్ముడు, నువ్వు చేయలేని పని ఆయన చేస్తున్నాడు, నీకెందుకు ఈర్ష? తమ్ముడు కదా, స్వాగతించవచ్చు కదా. అంటే వీడు తప్ప ఎవరూ ఉండకూడదు. ఇవాళ కేసీనేని చిన్ని భార్య మీద స్టిక్కర్ కేసు, ఎవడన్నా మరదల మీద స్టిక్కర్ కేసు పెడతాడా? అంటే వీడి మనస్తత్వం గురించి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. మన కేసీనేని చిన్ని గారు యాగం చేస్తే ఆ యాగంలో వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లి, అంటే కేసీనేని నాని వెనకాతల ఆఖరికి కుటుంబ సభ్యులు కూడా లేరు. కేసీనేని నాని వెనకాతల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళకపోవడం కాదు, కేసీనేని నాని వెనకాతల కుటుంబ సభ్యులు కూడా లేరు అని తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డికి ఈ పార్టీకి తెలిసిపోయి ఉంటుంది. మాకు తెలిసేది వీడి టికెట్ కూడా ఎవడో మారుతాడు మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు మారుతున్నాడు కదా, చాలా చోట్ల మారుతున్నాడు కదా. అలాగే మొన్న గద్దె రామ్మోహన్ 2 సార్లు నా వల్ల గెలిచాడు. గద్దె రామ్మోహన్ ఎక్కడ, నువ్వెక్కడ? గద్దె రామ్మోహన్ 94లో ఇండిపెండెంట్గా గెలిచాడు. 99లో మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర గారి మీద